5,000 కోట్ల రూపాయలు బాధుడే బాధుడు ఉట్టి కరెంటు మీద. సో దీన్ని క్వశ్చన్ చేస్తూ 27వ తారీఖున జనవరి 3వ తారీఖున ఫీజు రీయింబర్స్మెంట్ అందక పిల్లలు ఇబ్బందులు పడతా ఉన్న పరిస్థితులు. మనం ప్రతి క్వార్టర్ ప్రతి 3 నెలలకు ఒకసారి పిల్లలకు 3 నెలలు అయిపోయిన వెంటనే ఫీజులు ఇస్తూ ఉన్న పరిస్థితి మన ప్రభుత్వం. విద్యా దీవెన, వసతి దీవెన క్వార్టర్ అయిపోయిన వెంటనే 3 నెలలు అయిపోయిన వెంటనే 4వ నెల వెరిఫై చేసి 5వ నెలలో పిల్లల తల్లుల చేతుల్లో డబ్బులు పెట్టి పిల్లలకు విద్యా దీవెన, వసతి దీవెన కింద పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ మనం ఇస్తూ ఉంటే ఈరోజు ఈ జనవరి వచ్చేసరికి 4 త్రైమాసికాలు, ప్రతి త్రైమాసికం తర్వాత ఇస్తూ ఉన్న మన పాలన 4 త్రైమాసికాలు అయినా కూడా పట్టించుకొని చంద్రబాబు పాలన. జనవరి, ఫిబ్రవరి, మార్చ్ సంబంధించిన త్రైమాసికం ఏప్రిల్లో వెరిఫికేషన్ చేసి మేలో ఇవ్వాలి. మేలో ఎన్నికలు అయ్యాయి అంతే. జూన్ వచ్చాడు, జూన్ 4వ తారీఖు అంతే. ఆడ నుంచి స్టార్ట్ అయింది. జనవరి, ఫిబ్రవరి, మార్చ్ పోయింది, ఏప్రిల్, మే, జూన్ పోయింది, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ పోయింది, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 4 త్రైమాసికాలకు సంబంధించి విద్యా దీవెన పూర్తిగా ఎగరగొట్టాడు. వసతి దీవెన కింద ప్రతి ఏప్రిల్లో మనం ఖచ్చితంగా క్రమం తప్పకుండా పిల్లలకు బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ఖర్చుల కోసం ఇస్తూ ఉంటుంది. ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంవత్సరం పూర్తిగా 0. ఈ విద్యా దీవెన, వసతి దీవెన అందక పిల్లలు ఇంజనీరింగ్ చదువులు మానేసి పొలం పనులలో పనులు చేసుకుంటా ఉన్న పరిస్థితులు. కాలేజీ యాజమాన్యాలు ఫీజులు కట్టకపోతే కాలేజీలకు మేము రావద్దండి అని చెప్పి చెప్తా ఉన్న పరిస్థితులు. ఫీజులు కట్టకపోతే నీకు సర్టిఫికెట్లు ఇవ్వమని చెప్తా ఉన్న పరిస్థితులు. సో ఆ పిల్లల తరపున జనవరి 3వ తారీఖున విద్యా దీవెన, వసతి దీవెన ఎందుకు ఇవ్వడం లేదయ్యా అని చంద్రబాబు నాయుడు ప్రశ్నిస్తూ దాని మీద ఒక ధర్నా. సో ఈ 3 ప్రోగ్రామ్స్ ఈ డిసెంబర్, జనవరి 3వ తారీఖు వరకున మనం ప్రోగ్రాముల్లో అనౌన్స్ చేసినాం. ఈ 3 ప్రోగ్రాములు విజయవంతం చేయడంలో మీ పాత్ర చాలా అంటే చాలా అవసరము, చాలా అంటే చాలా క్రిటికల్ అన్నది కూడా ప్రతి ఒక్కరూ కూడా గమనించవలసిందిగా మీ అందరితో కూడా సవినీయంగా కూడా ప్రార్థిస్తా ఉన్నా. ఇది కాక నా ప్రోగ్రాంలు పార్టీ బిల్డింగ్ గురించి కూడా చెప్పాలి. ఎందుకనంటే మన పార్టీ గ్రామ స్థాయిలో కూడా మన పార్టీ బలంగా ఉంది. కానీ బలంగా ఉన్న ఈ పార్టీని ఆర్గనైజ్ స్ట్రక్చర్లోకి తీసుకొని రావాలి. ఆర్గనైజ్ స్ట్రక్చర్లోకి తీసుకొచ్చే కార్యక్రమంలో భాగంగా పార్టీలో క్రియాశీలక మార్పులకు ఇప్పటికే నాంది పలికినాం. నా ప్రోగ్రాం కూడా సంక్రాంతి తర్వాత జనవరి 3వ వారం, జనవరి 4వ వారం నుంచి నా ప్రోగ్రాం కూడా ప్రతి పార్లమెంట్లోనూ నేను కూడా వచ్చి 2 రోజులు అక్కడే నిద్రపోతాను. ప్రతి బుధవారము, ప్రతి గురువారము ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గంలో అక్కడే ఉంటా. బుధవారం 3 నియోజకవర్గాలు, గురువారం మరో 4 నియోజకవర్గాలు, మొత్తంగా ఆ 2 రోజులు అక్కడే ఉంటూ శుక్రవారం కూడా అవసరాన్ని బట్టి అదే జిల్లాలో ఉండే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ప్రోగ్రాం కూడా మనం పెట్టబోయే ప్రోగ్రాం పేరు కూడా కార్యకర్తలతో జగనన్న పార్టీ బలోపేతానికి దిశానిర్దేశం అనే పేరుతో ఆ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసే కార్యక్రమం చేస్తాము. యుద్ధం అంతా ఎలా ఉంది అని అంటే విపరీతమైన చంద్రబాబు నాయుడుతో యుద్ధం చేయడం లేదు. మనం ఓ ఈనాడుతో యుద్ధం చేస్తున్నాం, ఓ ఆంధ్రజ్యోతితో యుద్ధం చేస్తున్నాం, ఓ TV5తో యుద్ధం చేస్తా ఉన్నాం. వీళ్ళందరూ కాకుండా ఒక చెడిపోయి ఉన్న ITDP అనే ఒక వ్యవస్థతో కూడా యుద్ధం చేస్తూ ఉన్నాం. వీళ్ళంతా ఏంది, రోజు డైవర్షన్ పాలిటిక్స్, నెల ఒక డైవర్షన్ పాలిటిక్స్. ఒక అబద్ధం వేస్తారు, ఆ అబద్ధాన్ని మనం తుడుచుకోవాలి. ఈ రకమైన డైవర్షన్ పాలిటిక్స్తో రోజు యుద్ధం చేస్తూ ఉన్నాం. ప్రజలకు చేసిన మంచి ఏది లేదు, ప్రజలకు చేసిన మంచి ఏది కూడా చెప్పుకునేదానికి ఏమీ లేదు. కాబట్టి మట్టేయడమే, బురద వేయడమే అదే పనిగా పెట్టుకున్న ఒక వ్యవస్థతో యుద్ధం చేస్తాం. ఈ వ్యవస్థలోకి యుద్ధం లేక మనం కూడా చేయాలి అని అంటే మీలో ప్రతి ఒక్కరూ కూడా, ప్రతి ఒక్కరికి ఒక ఫేస్బుక్ పేజ్ ఉండాలి, ప్రతి ఒక్కరికి వాట్సాప్ ఉండాలి, ప్రతి ఒక్కరికి యూట్యూబ్ ఉండాలి, ప్రతి ఒక్కరికి కూడా ఈ మాధ్యమాలలో ట్విట్టర్ అకౌంట్ ఉండాలి,
ప్రతి ఒక్కరికి కూడా మనం కూడా ఈ మాధ్యమాలలో మనకు కూడా ఉండాలి. ఎక్కడైనా మన గ్రామంలో ఏదైనా అన్యాయం జరుగుతున్నప్పుడు టకాని ఫోటో తీసి మనమే ప్రశ్నించాలి. ఎందుకు పెన్షన్ ఇవ్వడం లేదు ఈ అమ్మకు, ఇదిగో ఫోటో. ఎందుకు మా గ్రామంలో మా స్కూల్స్లో నాడు నేడు ఆగిపోయింది, ఇదిగో ఫోటో. ఎందుకు అమ్మఒడి రావడంలా, ఎందుకు మా విలేజ్ క్లినిక్లో పరిస్థితి ఇంత దారుణంగా ఉంది అని క్వశ్చన్ చేస్తూ ఫోటో తీయడం, క్వశ్చన్ చేయడం, అప్లోడ్ చేయడం, ఇలా ప్రతి ఒక్కళ్ళం తయారు కావాలి. ప్రతి ఒక్కళ్ళం కూడా ఆర్గనైజ్ పద్ధతులకి మాదిరిగా పోయి గ్రామ స్థాయిలో మనం ప్రజలకు దగ్గర కాగలిగే కార్యక్రమం ఖచ్చితంగా జరగాలి. లేకపోతే వీళ్ళు చేస్తూ ఉన్న వక్రభాష్యం మామూలుగా లేదు. ప్రతి ఒక్కరి మీద బురద చల్లడమే, ప్రతి ఒక్కటి అబద్ధం చెప్పడమే, ప్రతి ఒక్కటి వక్రీకరించడమే. దీన్ని తిప్పికొడుతూ ప్రజలకు దగ్గరగా ఉండే కార్యక్రమం దగ్గరుండి మనం చేయాలి. కాబట్టి ఆర్గనైజ్ స్ట్రక్చర్లో మిమ్మల్ని అందరినీ కూడా భాగస్వాములు చేసే కార్యక్రమం. రెండవ విషయం మీ అందరికీ కూడా చెప్పడానికి అందరినీ కూడా రమ్మని చెప్పడం జరిగింది. ఎలక్షన్